హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుచ్చి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9 14th వీక్ చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ చాలా సస్పెన్స్, థ్రిల్లింగ్స్ అండ్ అన్ని మిక్స్ అయ్యి జరిగినాయి. అండ్ లైవ్ చూసాక అండ్ ఎపిసోడ్ చూసాక నేను పెడుతున్న వీడియో ఇది. అండ్ ఎపిసోడ్ లైవ్ పెట్టకుండానే ట్విట్టర్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో వీటిల్లో వచ్చిన వార్తలు ఏంటంటే కళ్యాణ్ తనుజ గొడవ పడ్డారని, కళ్యాణ్ తనుజని తిట్టారని, ఇంకోటి వచ్చి తనుజ డబ్బుల కోసమే సెకండ్ ఫైనలిస్ట్ అయ్యిందని, ఏవేవో వాళ్ళకి నోటుకొచ్చింది, వాళ్ళకి మైండ్లో తోచింది అన్ని రాసేశారు. నా ఫాలోవర్స్ ఒకళ్ళు దీని గురించి వీడియో చేయమని అడిగారు. దానికోసమే నేను లైవ్ చూసి అండ్ ఎపిసోడ్ చూసినాక అంతా అర్థం చేసుకుని ఈ వీడియో చూస్తున్నాను, ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని మొత్తం చూస్తే గానీ మీకు అర్థం కాదు. మొత్తం లాస్ట్ వరకు వినండి, విన్నాక కామెంట్ అనేది పెట్టండి. అసలు తనూజ కళ్యాణ్ నిజంగా గొడవ పడ్డారా? తనూజ డబ్బుల కోసమే డబ్బులు ఇచ్చి సెకండ్ ఫైనలిస్ట్ తీసుకుందా? డబ్బుల కోసం వద్దనుకుందా? ఏవేవో వచ్చాయి కదా, వాటన్నిటికీ నేను కరెక్ట్గా క్లారిటీ ఇస్తాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇక వీడియోలోకి వచ్చేద్దాం. వీడియోలో ఈ రోజు మార్నింగ్ నుంచి జరిగింది ఏంటంటే, ఈ రోజు లాస్ట్లో బర్నీ గారు వెళ్ళిపోతారు. ఏంటంటే ఈ రోజు లాస్ట్ కాబట్టి నిన్న నైట్ ఏం మాట్లాడుకున్నారంటే, కళ్యాణ్ అండ్ తనూజ నిన్న నైట్ మాట్లాడుకునే దాంట్లో నువ్వు ఎలా అయినా సెకండ్ ఫైనలిస్ట్ కావాలి, ఎలా అయినా కావాలి, రేపు బర్నీ గారు వెళ్ళిపోతారు, బర్నీ గారు వెళ్ళిపోతే ఆ మనీ నీకు ఇచ్చేటట్టు చూసుకో అంటే తనూజ అంటది, నేను ఎలా అడుగుతాను, నేను అడగను, ఎందుకంటే మొన్న ఈ ఇమ్మున్ తీమన్నాడు కాబట్టి ఆ ఇష్టలో లేకుండా నాన్నని తీయమన్నప్పుడు, నాన్నని తీయాల్సి వచ్చినప్పుడు ఇమ్మున్ తీయమన్నాడు కాబట్టి నేను వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు నాకు ఇవ్వడు అని చెప్తుంది తనూజ. అయినా కూడా అడుగు, నువ్వు ఒకసారి అడిగితే ఇస్తాడంటే నేనేం మొహం పట్టుకొని అడగను, నేను అడగను, ఆయన నాకు ఇవ్వడు, ఆయన అంటే నాకు ఇవ్వడు, తను సంజన గారికి కూడా ఇవ్వరు, ఇమ్ముకి ఇస్తాడు, ఇమ్ముకి ఇచ్చినా నాకు ఇచ్చినా ఒకటే అని చెప్తుంది. నాకు ఇవ్వడంటే ఇవ్వడని ఆ మాట చెప్తుంది. ఆ తర్వాత ఇమ్ము అండ్ ఎవరు డిమాండ్ పవన్ కూడా మాట్లాడుకుంటూ రేపు బన్నీ గారు వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోతే ఇది ఎవరికి ఇస్తారు, ఒకవేళ ఇస్తే నీకు ఇవ్వచ్చు అన్నా, లేకపోతే సంజన గారికి ఇవ్వచ్చు అంటే లేదురా తనుజకి ఇస్తారంటే తనుజకి ఇవ్వడన్నా, ఎందుకంటే మొన్న అసలుకి వెళ్ళలేదు కదా, తను ఫస్ట్ హైయెస్ట్ లో ఎవరినంటే వాళ్ళని తీసేయాలని బన్నీ గారికి సంజన గారికి కొట్టేసింది కదా, నా మాట వెళ్ళలేదు కదా, ఇవ్వడన్నా అని చెప్తారనమాట. వాళ్ళు కూడా అలానే అనుకుంటారు. తర్వాత అయిపోయినాక ఇంకా మార్నింగ్ లేస్తారు, అంతా అయిపోతుంది. తనకి ఆరోగ్యం హెల్త్ బాగాలేదు, తనుజకి ఆల్రెడీ తన చెయ్యి నొప్పి వల్ల అలానే ఆడుతుంది, అలానే సేవలు చేస్తున్నాడు, తను దగ్గరుండి ఒక అమ్మలాగా సేవలు చేస్తున్నాడు. కళ్యాణ్ తనుజ ఏనాటి రుణమో ఏంటో కానీ కళ్యాణ్కి ఆ రుణం తీర్చుకుంటున్నాడు, మరి ఏంటో మరి తెలియదు. ఈ 2 వారాలు అయితే మరీ దగ్గర అయిపోయారు వాళ్ళకి. 10th 13, 14 ఈ 2 వారాలు ఇంకా చాలా దగ్గర అయ్యారు. ఇంకా విషయానికి వద్దాం, చూసుకుంటున్నాడు. ఇక తర్వాత మార్నింగ్ ఇంకా బిగ్ బాస్ అడిగారు అనమాట, భరణి మీరు వెళ్ళిపోతున్నాడు, టాస్క్ నుంచి తీసేస్తున్నాము, లాస్ట్ ఉన్నారు కాబట్టి నీ దగ్గర ఉన్న డబ్బులు ఎవరికి ఇస్తారు అని అడుగుతారు. అప్పుడు భరణి గారు ఆలోచించి, అంటే తన సంజన గారికి ఇచ్చిన ఉపయోగం ఉందని లేదనో, లేకపోతే తనలో ఉన్న నాన్న ప్రేమ ఇంకా నీ మీద నాకు ఉంది అని తనూజాకి చూపించడానికి ఎంతో మరి ఏడుస్తూ క్లియర్గా మనకి లైవ్లో కొంచెమే చూపిస్తారు, పూర్తిగా అయితే ఎపిసోడ్లోనే చూపించారు. ఆ ఏడుస్తూ తనూజ కూడా ఎక్స్పెక్ట్ చేయదనమాట బర్నీ గారు మనీ ఇవ్వటం, తనూజాకి ఇస్తున్నాను అంటే ఏడుస్తారనమాట. అప్పుడు ఏడుస్తూ వచ్చి కళ్యాణ్ కూడా ఆశ్చర్యపోతాడు. అంటే కళ్యాణ్ ఆల్రెడీ తనూజాకే ఇస్తాడని ఒక నమ్మకం ఉంది కళ్యాణ్కి. బర్నీ గారు వెళ్ళిపోయినాక ముగ్గురికి నీళ్ళల్లో దిగి ఆడే ఒక గేమ్ పెడతారు. అక్కడ ఆ నీళ్ళల్లో దిగి, మామూలుగా తనుజాకి నీళ్ళంటే భయం అయినా కూడా విపరీతంగా ఆడారబ్బా ముగ్గురు, మాత్రం ప్రాణం పెట్టి ఆడేశారు అనుకోండి. తనుజ కానీ, ఇమ్ము కానీ అండ్ సంజనా గారు కానీ ముగ్గురు బాగా ఆడారు. ఆ ముగ్గురు ఆడిన దానికి వాళ్ళు ఇట్టుకోవటంలో తనుజ ఇది అవటంలో వాళ్ళిద్దరు గెలుస్తారు. ఎవరు? ఇమ్ము గెలుస్తాడు ఈ గేమ్లో. ఇమ్ము గెలిచేటప్పటికి ఇమ్ము ఫస్ట్ ప్లేస్లోకి వెళ్తాడు. తర్వాత కాబట్టి వీళ్ళిద్దరు గెలవరు కాబట్టి తర్వాత తనుజ ఉంటారు. 3వ స్థానంలో సంజన గారు ఉంటారు. అట్లా ఉండేసరికి తర్వాత ఆట అయిపోయినాక ఆ ఆటలోనే కొంచెం సంజన గారికి ఇమ్ముకి చాలా పెద్ద గొడవ జరుగుతుంది. ఆప్యాయతలు, అనురాగాలు ఇలా అన్ని వస్తాయి అనమాట. అసలు ఇమ్ముని ఎలా పోర్ట్రేట్ చేయాలనుకుంటుందో ఆ విధంగా పోర్ట్రేట్ చేసింది సంజన గారు. సంజన గారు తెలివితేటలు ఏంటంటే ప్రతి దానికి ఏడుస్తుంది, కానీ పేరు మాత్రం అవతల వాళ్ళకి క్రయింగ్ చేస్తుంది, క్రయింగ్ బేబీ అని అన్నట్టు పెడతారు, కానీ ప్రతిసారి ఏడ్చేది సంజనానే. సరేలేండి, ఆమె ఏడుపుకి మీరు సింపతి అనుకుంటున్నారేమో, ఆమె ఏడుపులో కూడా ఒక తెలివి, ఒక ఆట, ఒక ఇది ఉంటుందన్నమాట. అది ఎవరు మీరు కనిపెట్టే వాళ్ళైతే కనిపెట్టచ్చు, కనిపెట్టలేని వాళ్ళు ఏంటంటే అమ్మో ఏడుస్తుంది, తన్నే టార్గెట్ చేస్తున్నారు, తను ఏంటంటే గిచ్చి జోల పాడే రకం అనమాట. ఆ టైప్ లో ఉంటుంది. తన ఆటను పూర్తిగా అర్థం చేసుకునే వాళ్ళకైతే తన కన్నింగ్ గేమ్ అనేది ఏదో అర్థమవుతుంది. ఆ తర్వాత ఆ గేమ్ అయిపోయినాక తర్వాత ఎవరిని తీసేయాలనుకుంటే సంజన గారిని తీసేస్తారు అందరు కలిసి అంటే అప్పుడు దాకా డబ్బాలు అవన్నీ ఇసేస్తుంది కాబట్టి అందరికి మీద కోపం చూపిస్తుంది కాబట్టి అందరూ ఒకవేళ తనుజాని ఇమ్ముని ఎవరు తీయలేరు, అక్కడ వాళ్ళిద్దరు ఎవరో ఒకరు అవ్వాలని వాళ్ళందరూ పట్టుబట్టున్నారు కాబట్టి సంజన గారిని తీసేస్తారు. ఆల్రెడీ ఆమెకి ఓటర్కి పోయేదానికి వచ్చింది అని సంజన గారిని తీసేస్తే అప్పుడు ఇమ్ముకి అండ్ తనుజాకి ఇంకొక గేమ్ పెడతారు. ఇంకొక గేమ్ పెడితే ఆ గేమ్ వచ్చి బెలూన్ గేమ్. బెలూన్ గేమ్ స్టార్ట్ అయిన ఒక్క నిమిషంలోనే
హ్మ్. సంజన గారినేమో సంచాలకుగా పెడతారు. బెలూన్ గేమ్ వచ్చేసి ఆ మనీ ఎవరికిస్తారనేది ఎవరికీ చెప్పరు. అహా! గేమ్ వరకే కదా తీయటం. గేమ్ వరకే తీసింది. మనీలో గేమ్‌లోంచి అస్సలు గేమ్‌లోంచి వెళ్ళలేదు. మామూలు గేమ్‌లోంచే తీస్తారనమాట. అసలు ఆ టాస్క్ నుంచి తీయరనమాట. టాస్క్ ఆడే దాంట్లోంచే తీస్తారు. గేమ్‌లోంచి ఔట్ అయిపోదు. అలా తర్వాత తన సంజన గారిని సంచాలకుగా పెట్టి ఇమ్ముకి అండ్ తనుజాకి గేమ్ పెడతారు. గేమ్ పెట్టినప్పుడు ఏంటంటే తను ఇమ్ము గేమ్ ఆడతా కాలు బెణికిపోతుంది. వెంటనే అందరూ వచ్చేస్తారు. అసలు కళ్యాణ్ అనేది ఫ్రెండ్‌కి ఎంత వాల్యూ ఇవ్వాలో అంత వాల్యూ భలే ఇస్తాడు. అబ్బా! తనుజకి గాని, ఇమ్ముకి గాని ఒక్కటైతే తను తట్టుకోలేడు అసలకి. తర్వాత ఇమ్ముని ఇద్దరు కలిసి మెడికల్ రూమ్‌కి తీసుకెళ్తారు. బ్యాండేజ్ ఏస్తారు. బ్యాండేజ్ ఏసినాక మళ్ళీ గేమ్ పెడతారనమాట బిగ్ బాస్. బిగ్ 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 బాస్ పెట్టేసరికి అప్పుడొచ్చి ఒకే ఒక బాల్ తేడాతో బెలూన్ తేడాతో ఇమ్ము గెలుస్తాడు. అప్పుడంటే తనుజ చూడరా ఇదే నా దరిద్రము. అక్కడి దాకెళ్తాను. ట్రోఫీ దాకెళ్తాను. అక్కడి నుంచి గేమ్ ఓడిపోతాను. ఇదే నాదంటే ఏంటి నువ్వు తిడతాడనమాట. కాసేపు కామ్‌గుండు. ఆ మాత్రం గెలిచావు కదా! కామ్‌గుండు. నువ్వే గెలుస్తావు. నువ్వే కొడతావు. ఏదైనా సరే అట్టనే నీకు డిమాండ్ అసలు కెప్టెన్ నువ్వైనంత వైభవంగా ఎవ్వరు అవ్వలేదు. వేచి చూసినందుకు నీకు అంత విజయం వచ్చింది. ఇక్కడ కూడా అంతే విజయం వస్తది. నువ్వు నువ్వు బాధపడకు తనుజ అని అంటాడు. సరేనని తర్వాత లాస్ట్‌లో ఇమ్ము గెలుస్తాడు. ఇమ్ము ఫస్ట్ ప్లేస్‌లోకి వచ్చేస్తాడనమాట. తనుజ సెకండ్ ప్లేస్ అండ్ సంజన గారు థర్డ్ ప్లేస్‌లో ఉంటారు. ఇంకా వీళ్ళ ముగ్గురికి లాస్ట్ అనేది ఇంకా గేమ్ పెడతారనమాట. ఆ గేమ్ ఏంటంటే ఒక ఇసుక బస్తాలు 5 కేజీలు, 7 కేజీలు, 6 కేజీల బస్తాలు పెట్టి ఒక కర్రతో ఇనుప రాడ్ అనమాట అది. ఇనుప కర్రతో నెట్టుకుంటా పోయి దాన్ని ఒక బుట్టలో వేసి ఆ బుట్టలోని ఆ బ్యాగ్ తీసి ఇంకొక బుట్టలోకి వేస్తే వాళ్ళ ఆ బరువుకి కింద అయితే వాళ్ళ ఫ్లాగ్ బయటకొస్తదనమాట. ఆ గేమ్ అనమాట. ఆ గేమ్ ముగ్గురు సెలెక్ట్ చేసుకుంటారు. ఇక ఫస్ట్ ఈ గేమ్ అయితే తనుజ సూపర్ ఆడతది. అసలు ఎక్సలెంట్‌గా ఆడతది. ఇమ్ము ఏంటంటే తడబడిపోతాడు గేమ్‌లో. తనకు అది గాక ఏదో కర్ర సహకరించలేదు ఏదో సంథింగ్ తడబడిపోతాడు. ఆ గేమ్ ఆడేటప్పుడే ఇమ్ము ఆ ఇనుప కర్ర ఉంటుంది కదా! ఇనుప రాడ్ అనమాట. ఆ ఇనుప రాడ్‌ని తనుజ తలకి కొడతాడబ్బా! తల అట్లానే అతనికి మైండ్ కమ్మిపోద్దేమో కూర్చునేస్తదమ్మా అంట. అందరూ వచ్చేస్తారు. అసలు తను కళ్యాణ్ అయితే అల్లాడిపోతాడు. చెయ్యి ఇలా పట్టేసి కాసేపు గమ్ముగా ఉండు, మంచినీళ్ళు తాగు అని చూస్తే మనకే ఏంట్రా ప్రేమ అనిపిస్తది. అక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా అలా అనమాట. వెంటనే లేస్తది. కాసేపు అలా రుద్దుకుంటదమ్మా చూడలేదమ్మా సారీ అంటే పర్లేదు ఇమ్ము అని అంటది. తర్వాత గేమ్ గెలుస్తది. వీళ్ళిద్దరు గెలవక ముందే 6 బస్తాలు వేస్తారు. 6 కేజీల బస్తాలే గాని అది ఫ్లాగ్ వచ్చేస్తది. ఆ ఫ్లాగ్ వచ్చినప్పుడు తీసుకొని ఎమ్మ సంతోషపడతది. ఇమ్ము కాసేపు బాధపడతాడు. లోపలికెళ్తాడు. బాత్రూమ్‌లోకెళ్ళి ఏడుస్తాడనమాట. ఏడిస్తే నాకు బాధేస్తది. అయ్యో! ఇమ్ము అయ్యుంటే గూడా బావుండు. మనం ఎవరవ్వాలో ఆ టాస్క్ వాళ్ళే అవుతారు. అంతే మనం ఏం చేయలేము. ఇంకా కళ్యాణ్ బాయ్ ఓదారుస్తారు. ఇద్దరు కాసేపు ఏడ్చుకుంటారు. అప్పుడు తనూజ వచ్చి నేను గూడా ఇందాక 2 గేమ్‌లు అలానే ఓడిపోయాను కదరా! ఇది ప్యూర్ లక్‌రా అంతేరా! నేను గెలిచానని నీకు హ్యాపీయే కదరా! అంటే నాకు హ్యాపీ హ్యాపీరా సూపర్ అని చెప్పి వచ్చేస్తాడనమాట. తర్వాత ఇప్పుడు జరిగిందేంటంటే ఇప్పుడు లాస్ట్ ఫైనలిస్ట్ ఎవరు అంటే ఎక్కువ స్కోర్‌తో తనూజ. తనూజ అయ్యిందని చెప్పి బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్‌కి పిలుస్తాడు. ఏం మెలిక చేస్తారంటే ఆ గేమ్ పేరేంటి? ఇది ఫేర్ కాదు అనే గేమ్ కదా! దాన్ని సార్థకత చేయాలి కదా! బిగ్ బాస్ ఏం చెప్తాడంటే మీరు టాప్‌లో నిలిచారు. సెకండ్ ఫైనలిస్ట్‌గా వచ్చారు. సెకండ్ ఫైనలిస్ట్‌గా. కానీ మీ దగ్గరున్న 3,00,000తో మీరు ఇమ్యూనిటీని కొనుక్కోవాలి అని చెప్తాడు. ఇమ్యూనిటీ కొనుక్కున్నాక మీకు సెకండ్ ఫైనలిస్ట్‌గా వస్తది. అండ్ ఈ 3,00,000 అనేది మీ డబ్బులతో ఇప్పుడు అక్కడ డబ్బులంటే సరిపోయిండేది. వాళ్ళకి అంత గేమ్ ఆడినందుకు సంపాదించుకొని చేసామంటే ఓకే. కానీ ఈ డబ్బులు ఫైనలిస్ట్ మనీలో కూడా కట్ అయిపోతాయి అని చెప్తాడు. అంటే ఆ అమ్మాయికి అసలకే ఏదైనా ఇది ఉపయోగించుకునే దానికి కూడా నేను ఓటర్ల నుంచి ప్రజల నుంచే వస్తాను. ప్రజలే నన్ను ఉంచుతారు అనే రకం తనూజ. ఇంకా దానికి ఎలా ఒప్పుకుంటది? ఒక్క నిమిషం కూడా ఆలోచించుకోకుండా నాకొద్దు. నాకు ప్రజలు ఓటింగ్ ఏదుంటే వాళ్ళు ఏదంటే అది నేను ఒప్పుకుంటాను అని అంటదనమాట. అప్పుడు బిగ్ బాస్ మళ్ళీ అంటాడు. నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఈ వారం ఎలిమినేట్ అయిపోతే మీ ఇష్టం. అంటే అప్పుడు అంటది. సార్ ఇది బిగ్ బాస్ ఇది డబ్బులు ప్రసక్తి అనేది కాదు. డబ్బుల గురించి విషయం కాదు. నా తర్వాత ఒకవేళ నేను ఫైనలిస్ట్ కాకపోయినా అయినా ఫైనలిస్ట్ అయిన వాళ్ళకి వాళ్ళ డబ్బుల్లోంచి నేను తీసుకొని ఫైనలిస్ట్ అయినట్టు ఉంటుంది. నాకు అవసరం లేదు అని చెప్తది. ఇది చెప్పేసి వచ్చేస్తది. వచ్చేసినాక ఇంకా సరే అయితే మీకు ఇమ్యూనిటీ రాదు. మీరు మామూలుగా నామినేషన్‌లో ఉంటారు అంటే సరేను అంటది. ప్రేక్షకులకి నా మీద ఇష్టం ఉంటే, ప్రేమ ఉంటే నన్ను ఫైనలిస్ట్ వరకు తీసుకెళ్తారు. లేదంటే నేను వెళ్ళిపోతాను అని చెప్తదనమాట. ఇక్కడ ఆ అమ్మాయి డబ్బులు కాసుపడింది ఎక్కడ? విన్నర్ అయితుందని తనకేమన్నా తెలుసా? ప్రేక్షకుల మీదకే వదిలేసింది. అలాంటప్పుడు తన మీద అన్ని రాయటం ఏంటో నాకు అర్థం కాలేదు. ఇక కళ్యాణ్ ఎందుకు కోపడ్డాడు? వీళ్ళెందుకు మాట్లాడుకోరు? కళ్యాణ్ ఎందుకు కోపడ్డాడంటే ఇంత గేమ్ ఆడావు. సెకండ్ ఫైనలిస్ట్ ఆడావు. అది కోపం కాదు. బాధ, ప్రేమ. ప్రేమ వల్ల తను ఇన్ని రోజులు ఇంత బాలేకపోయినా ఆడి ఇలా అంటే దానికోసం అలా మాట్లాడుకున్నారనమాట. అక్కడ నువ్వు కాదంటే వేరే వాళ్ళు తీసుకునేవాళ్ళు కదా! అంటే నాకు డబ్బులిచ్చి తీసుకోవడం ఇష్టం లేదు. అది ఎలా అయినా కానీ నేను అవ్వకపోయినా పర్లేదు అన్నట్టుగా మాట్లాడుతది. అక్కడ కొంచెం బాధపడతాడనమాట. తను నామినేషన్‌లో ఉంది. ఎలా ఫైనలిస్ట్‌కి వద్దనుకుంది. డబ్బుల వల్ల అయితే ఏమైతుంది? విజేత అయిన వాళ్ళ డబ్బుల్లోంచే కదా వెళ్ళేది అని తను ఆ విధంగా బాధపడ్డాడు తప్పించి, తను నామినేషన్‌లో ఉంది. తను చెయ్యి బాగలేకపోయినా
అంటే అదృష్టం లాస్ట్ దాకా వచ్చి తను చెప్పినట్టుగా ఇప్పుడు అలా అయ్యింది అని చెప్పి బాధపడి తనతో కాసేపు మాట్లాడటం మానేస్తాడు. అలాని ఏ తిట్టుకోటాలు, కొట్టుకోటాలు, గొడవలు ఇలాంటివి ఏమీ లేవు అక్కడ. తర్వాత కాసేపటి తర్వాత మళ్ళీ వీళ్ళందరూ హ్యాపీగా వెళ్ళిపోతారు లైవ్‌లో. నాకిక్కడ ఏమనిపించిందంటే తర్వాత అందరిని బయటకి పిలిపించి బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, నేను ఇలా అడిగాను తనూజ అడిగితే తను ఇవ్వనంది. ఇది ఫెయిరా? అన్‌ఫెయిరా? అని అడిగినప్పుడు ఇది ఫెయిర్ కాదు అని వీళ్ళందరూ చెప్పుంటారు. తనూజకి సెకండ్ ఫైనలిస్ట్‌గా ఇవ్వాలా లేదా అని అడిగినప్పుడు వీళ్ళందరూ ఇవ్వాలి. ఇది ఇవ్వాలి సార్, తను కష్టపడి గెలుచుకుంది కాబట్టి ఇవ్వాలి అన్నప్పుడు తనకి సెకండ్ ఫైనలిస్ట్‌గా ఇచ్చారు. అది తర్వాత వాళ్ళు హ్యాపీగా అందరూ నలుగురు ఇమ్ము అండ్ బన్నీ గారు అందరూ హ్యాపీగా తనూజ, కళ్యాణ్ అందరూ హ్యాపీగా వండుకొని దోసలు పోసుకొని స్వీట్ దోసలు పోసుకొని హ్యాపీగా తిన్నారు. వాళ్ళిద్దరు కొట్టుకోలేదు, తిట్టుకోలేదు. సెకండ్ ఫైనలిస్ట్ తనూజ అయ్యింది. ఇదనమాట సంగతి. ఇదంతా లాస్ట్ వరకు వింటేనే ఎవరికైనా అర్థమవుతుంది. లాస్ట్ వరకు వినండి. ఇప్పుడు మన ఫస్ట్ ఫైనలిస్ట్ కళ్యాణ్ అయ్యాడు. సెకండ్ ఫైనలిస్ట్ తనూజ అయింది. గేమ్ పేరే ఇది ఫేర్ కాదు. ఆ ఫేర్ అనేది కాదు అనే దానికి తనూజని టెస్ట్ చేసేదానికి అలా పెట్టారు అంతే. ఆ టెస్ట్ లో తనూజ గెలిచి ఆ మనీ వద్దనుకుంది కాబట్టి మళ్ళీ అందరిని అడిగి తనకి ఫైనలిస్ట్ ఇచ్చేశారు. అది సంగతి ఇక్కడ జరిగింది. బయట ఏవి అసలు నమ్మకండి. కరెక్ట్గా చెప్పే వాళ్ళ వీడియోస్ని ఫాలో అవ్వండి అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇంతే ఈ వీడియోకి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఎవ్రీవన్.